చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. మీకోసం పట్టుపంచి తెచ్చాను. మా ఊర్లో నేసిందే. నువ్వాగరా. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? అబ్బో, చెల్లెలే అనుకున్నాను. అన్న కూడా చెల్లెల రూట్లోనే ఉన్నాడు. ఏమయ్యా, పెళ్లికి పిలిచామనుకో వచ్చి 4 అక్షంతలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని బాగా ఉన్న కుర్రాన్ని చూసి వల్లో వేసుకోవడానికి ప్రయత్నించకూడదు కదా. ఏం మాట్లాడుతున్నారండి? చూడు నాయనా, నీ పేరేమిటో గాని మరీ తెలియనోళ్ళగా పోదులు కొట్టమాక. డబ్బున్నోని పట్టుకోమని నువ్వు చెప్పకుండానే నీ చెల్లెలు కోటీశ్వరుడికి లంగరేసిందా? నా చెల్లెల గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. చంపుతావు. జరిగిందంతా తెలిస్తే ఏం చేస్తావో తెలుసా? నీ చెల్లెల్ని చెప్పుతో కొట్టి కలిసి తీసుకెళ్తావు. వద్దన్నయ్య, వద్దు. తప్పు మీ వైపు పెట్టుకుని ఎవరి మీదయ్యా నీ కోపం? కోళ్ళని, బర్రెల్ని, గొర్రెల్ని పెంచుకునేవాడివి, పేడ పిసుక్కుని పిడకలు చేసుకునేవాడివి, మా దగ్గర పాలేరు పని కూడా పనికిరాని బోడి రైతవి. నీ చెల్లెలకి నా కొడుకు కావాల్సొచ్చాడా? వెళ్ళవయ్యా. వెళ్ళమని చెప్తోంది కదా. ఇప్పటికే నీ చెల్లెలు చాలా చండాలం చేసింది. తీసుకెళ్ళు. పదమ్మా, వెళ్ళిపోదాం. నన్ను క్షమించన్నయ్యా. జరుగుతున్నది నా చెల్లెలు పెళ్లి అనుకున్నాను కాబట్టి పెళ్ళాపటం ఇష్టం లేక తలదించుకు వెళుతున్నా. లేకపోతే ఒక్కొక్కరిని. పదమ్మా.